వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆట ఇట్స్ ఎ డ్యాన్స్ షో అండి. దాని తర్వాత ఛాలెంజ్, దాని తర్వాత డ్యాన్స్ ప్లస్ ఇవన్నీ అంటే డ్యాన్స్ షోస్కి అంటే నేను స్టార్ట్ చేసిన నా కెరియర్ స్టార్ట్ చేయడంతోనే అక్కడి నుంచి ఇప్పుడు దాకా చాలా డ్యాన్స్ షోస్ చేశాను. నాకు చాలా ఇష్టం అన్నమాట డ్యాన్స్ షో అనేది. చాలా ఈజీగా అనిపిస్తుంది అది చేయటం అనేది. అండ్ దట్టు కాన్సెప్ట్ అనేది నేను ఏంటంటే డ్యాన్స్ షో క్రియేట్ చేసేటప్పుడు ఒట్టి డ్యాన్స్ కాకుండా దాని చుట్టూ ఉండే ఒక కాన్సెప్ట్ని నేను క్రియేట్ చేయాలనుకుంటాను. అలా ఒక కొత్తది అందులో ఆహాకి ఫస్ట్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక ఆహాకి డ్యాన్స్ షో చేస్తున్నప్పుడు ఫస్ట్ డాన్స్ ఐకాన్ సీజన్ 1 చేశాను, అది మంచి సక్సెస్. ఇప్పుడు సీజన్ 2 ఇంకొంచెం ఏంటి డిఫరెంట్ చేయాలి అని ఒక ఆలోచనతో, ఎందుకంటే సబ్స్క్రైబర్స్కి థ్రిల్స్ ఒక హైస్ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు డబ్బులు పెట్టి సబ్స్క్రైబ్ చేయాలి. అందుకోసం నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ క్రియేట్ చేయడం జరిగింది, పంచభూతాల కాంపిటీషన్ అనేది. సో ఇది చాలా చాలా మీకు నచ్చుతుంది. అండ్ ఎక్కువ కష్టపడింది ఏం లేదు, విత్ మై అంటే ప్రీవియస్ డ్యాన్స్ షోస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీగానే క్రియేట్ చేశాను. అండ్ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎంచుకోవడంలోనే చాలా ఆలోచించి ఒక డిఫరెంట్ పీపుల్ని పెట్టుకోవాలి నేను మెంటర్స్ కింద అని చెప్పి చాలా ఆలోచించి వీళ్ళని తీసుకున్నాను. వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇచ్చారు. అది మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే Feb 14 7 PM మీరు ఎప్పుడైతే చూస్తారో మీకు అర్థమవుతుంది. డ్యాన్స్ షోలో ఒక ఆర్గానిక్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఎమోషన్, ఫైట్స్ అన్నీ ఉంటాయి. ఒక సినిమాలో ఉండాల్సినవి ఏమైతే కోరుకుంటారో అవన్నీ ఈ డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2లో ఉంటాయి. ఓంకార్ గారు, డ్యాన్స్ షోస్ చేస్తున్నారు కదా, మీరు చిన్నప్పుడు డ్యాన్స్ ఏమైనా నేర్చుకున్నారా? డ్యాన్స్ మీద అంత ప్యాషన్ ఏంటి? డ్యాన్స్ అసలు నేర్చుకోలేదు. నాకు జీవితంలో రాంది ఏదైనా ఉందంటే డ్యాన్సే. కాబట్టి ట్రై చేశారా? అట్లీస్ట్ సేమ్ పిక్చర్ సేమ్ పిన్స్. సో నాకు రాంది అది, అందుకే వేరే వాళ్ళందరూ చేత చేపిస్తున్నాను. ఎప్పుడైనా ట్రై, అట్లీస్ట్ ట్రై. మీరు ఎవరైనా మెంటర్స్ ఎప్పుడైనా ఓంకార్ గారిని స్టేజ్ మీదకి లాక్కొచ్చి ప్లీజ్ అన్న ఒక 2 స్టెప్స్ అయ్యి అని లాగారా? ఆయన మాతో డ్యాన్స్ వేయిస్తారు కానీ ఆయన్ని ఎప్పుడైనా సరే హోస్ట్ అనేది అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే ఈజ్ నాట్ ఓన్లీ హోస్ట్, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్. అంటే కాన్సెప్ట్ ఎన్విజన్ చేసుకొని దాన్ని నడిపించడం అనేది నాట్ అ జోక్ అండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కాన్స్టెంట్గా 24 hours విల్ బి థింకింగ్ అబౌట్ దట్ ఓన్లీ. ఒక్కొక్కసారి మాకు స్కూల్లో ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది, కానీ తప్పదు. ఎందుకు అంటే అది అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మీరు ఎంటర్టైన్ అవుతారు. మీరు ఎంటర్టైన్ అయినప్పుడు ఈ కష్టం అంతా మాకు మర్చిపోతాం అనమాట. సో డెఫినెట్గా ఏంటి అంటే ఆయన క్రికెట్ బాగా ఆడతారు, ఈజ్ అ వెరీ గుడ్ ఒరేటర్, కాన్సెప్ట్స్ విజన్ చేసుకోవడం కూడా అన్నీ బాగుంటాయి. అంటే ఇన్ని ఇయర్స్ సస్టైన్ అవ్వరు కదా, ఆల్మోస్ట్ 20 years అయిపోయిందని, ఆల్మోస్ట్ 15+ years అయ్యాయి ఆయన వచ్చి. సో ఇన్ని ఇయర్స్ సస్టైన్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఏదో ఒక పాయింట్ అనేది పగడ్బందీగా ఉండాలి. సో కాన్సెప్ట్స్ని నమ్ముకొని ఆయన ఉన్నారు. సో డ్యాన్స్ అంటే అందరితో వేపిస్తారు డ్యాన్స్, మీరు ఎంటర్టైన్ అవుతారు అంతే. సో యాక్చువల్గా సార్ మనం ఛానల్స్లో చూస్తారు, బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వచ్చేసరికి అందరికీ కూడా ఓటీటీ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, ఫోన్స్ ఉండకపోవచ్చు, లేకపోతే ఓటీటీ అనేది ప్లాట్ఫామ్ చాలా మంది తక్కువ మందికి తెలియచ్చు. సో ఇలాంటి దాంట్లో మీరు ఓటీటీ అనేది ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. సో ఏంటి సార్ హోప్? 100% ఆల్రెడీ ఓటీటీ ఆహా పెట్టి 5 years అయిందండి. ఇప్పటికే మంచి పొజిషన్లో ఉంది ఆహా. సో ఆల్రెడీ ప్రూవ్డ్. ఇప్పుడేమి ప్రతి ఒక్కరికి వచ్చేసింది. కొత్తలో అది అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం అంటే ఓకే, కానీ ఇప్పుడు వీళ్ళు పొలంలో పనిచేసుకునే వాళ్ళు కూడా సరదాగా యాప్ ఓపెన్ చేస్తున్నారు, చక్కగా చూసేస్తున్నారు. సో ఇప్పుడు ఏమంత పెద్ద ఛాలెంజ్ కాదు, బట్ కంటెంట్ బాగుంటే అండి. ఇప్పుడు మీరు చూసారనుకోండి Feb 14న మీకు నచ్చితే మీ ఇంట్లో వాళ్ళు లేదా మీ ఇంట్లో పనామకు చెప్తారు, ఆటోమేటిక్గా అమ్మ ఎలా తెలియకపోయినా కూడా మీ చేత ఎలా సబ్స్క్రైబ్ చేయించుకుంటారు, చూస్తున్నారు ఇప్పుడు. సో ఈ కంటెంట్ బాగుంటే మౌత్ టాక్తో, అంటే టీవీ అంత ఈజీ కాదు చూడటం మీరు అడిగిన దానికి, బట్ కంటెంట్ బాగుంటే ఎవరైనా ఎక్కడైనా కూర్చొని ఏ టైంలో అన్నా వాళ్ళకి అనుకూలమైన టైంలో చూసుకోవడానికి ఈ ఓటీటీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో 100% చెప్తున్నాను కదా, డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 హిట్ అవ్వచ్చేమో కానీ ఇది సెన్సేషనల్ హిట్ అవుతుంది. ఇది వేరే రేంజ్కి రీచ్ అవుతుంది, బికాస్ ద కాన్సెప్ట్ అలా ఉంటుంది. వన్స్ ఒక 2 వారాలు అయ్యేసరికి మీరే మాట్లాడుకుంటారు డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 గురించి. అంటే ఎలిమినేషన్స్, వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, పిల్లల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, వీళ్ళని సేవ్ చేయాలని మీరే ఫోన్ తీసుకొని అండ్ ఓటింగ్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే జరగడం స్టార్ట్ చేస్తుందో కనెక్షన్ పెరిగిపోతుంది అన్నమాట కాన్సెప్ట్కి.
అప్పుడు మీరే ఆ నోట ఈ నోట వెళ్ళిపోతుంది. బట్ చూడాలంటే సబ్స్క్రైబ్ అవ్వాల్సిందే, అప్పుడు ఆటోమేటిక్ సబ్స్క్రైబ్ అవుతారు, చూస్తారు. తను వచ్చేసి ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2024 టైటిల్ విన్నర్ అండి. అంటే ఒక టేబుల్ పైన, అంటే నా మెంటర్షిప్ టేబుల్ పైన ఒక 5గురిని కూర్చోబెట్టాలన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఏంటంటే ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటుంది. రేపు మాట్లాడేటప్పుడు మీరు చూసేటప్పుడు కూడా ఒక ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ జడ్జిగా అక్కడ ఉన్నారు, ఇంకొకరు కొరియోగ్రాఫర్ని పెట్టాల, హీరోయిన్ని పెట్టాను, అంటే ఇద్దరు పర్స్పెక్టివ్స్ వేరే ఉంటాయి. అలాగే ఇక్కడ 5గురిలో ఒకరే ఉంటారు కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్, బట్ మిగతా 4 కొరియోగ్రాఫర్స్ కాదు. వాళ్ళకి డ్యాన్స్ ఇష్టం అంతే. ఈయన డ్యాన్స్ బాగొచ్చు, తనకి డ్యాన్స్ వచ్చు, తినకి రాదు. ఇంకొకరు ఫోక్ డాన్సర్, తను వేరే మళ్ళీ, అంటే వీడియోస్ మీద ఎన్నో మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి తన ఫోక్ సాంగ్స్కి, జానులిరి. సో తను వచ్చేసి అంటే బ్యూటీ పేజెంట్, అంటే తను ఒక టైటిల్ విన్నర్ అవ్విన తర్వాత, అది కూడా ఒక ఉమెన్, అంటే అంత ఈజీ కాదండి. ఆడవాళ్ళు ఒక అందాల పోటీలో గెలవటం అనేది అంత జోక్ కాదు. ఎన్నో హర్డిల్స్ క్రాస్ అయితేనే ఆ టైటిల్ తనకు వస్తుంది. సో నాకు వాళ్ళ సిస్టర్ నాకు పరిచయం ఉన్నారు. వాళ్ళ సిస్టర్ వచ్చేసి ప్రేరణ, మీకు బిగ్ బాస్ 5 ఫైనలిస్ట్లో ఉంటారు ప్రేరణ, వాళ్ళ సిస్టర్ అన్నమాట. సీజన్ 8 ఇప్పుడు వచ్చింది కదండి, టాప్ 5 ఫైనలిస్ట్ సిస్టరే ప్రేరణ సిస్టర్ ప్రకృతి. సో తనతో మాట్లాడుతున్నప్పుడు ఇలా మా సిస్టర్ ఇలాగే టైటిల్ గెలిచారు, అవునా, ఇది ఒకసారి చూపించండి, ఏమన్నా తనకు డ్యాన్స్ వచ్చి ఇలా మాట్లాడటం జరిగింది. తను చూసిన తర్వాత ఎందుకు ట్రై చేయకూడదు, ఒక కొత్త వాళ్ళని ట్రై చేస్తే, అంటే టైటిల్ విన్నర్ అయ్యారంటే అందంతో పాటు ఎవరైతే బాగా మాట్లాడగలరో సమయస్ఫూర్తితో వాళ్ళకే ఆ టైటిల్ వస్తుందండి. ఒట్టి అందాల పోటీలు అందం చూసి ఇవ్వరు. వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ అయినా బాగా మాట్లాడగలిగితేనే, వాళ్ళు జడ్జెస్ అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు స్పాంటేనియస్గా. సో నేను అలా జడ్జ్ చేశాను, ఓకే షీ కెన్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, అంటే ఏది అడిగినా మాట్లాడగలదు, ఎవరితోనైనా పోటీ పడగలదు. సో అందుకోసం తను తీసుకున్నా. సో ఇందులో మీకు ఛాన్స్ రావడం ఎలా అనిపిస్తుంది ప్రకృతి గారు? హలో అండి, నమస్కారం. అందరూ అంటారు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు గ్రాబ్ చేయాలని. సో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అండ్ విత్ సచ్ అ బ్రిలియంట్ టీమ్, అది నా అదృష్టం. నాకు కాల్ వచ్చినప్పుడు ఐ కుడెంట్ బిలీవ్ ఇట్ ఆనెస్ట్లీ. సీరియస్గా నన్ను, అంటే ఇది ప్రాంక్ కాలా, సీరియస్గా ఓంకార్ గారు మీరు అడుగుతున్నారా అని అనిపించింది. బికాజ్ సీజన్ 1 నేను మమ్మీ చూసినప్పుడు అనుకున్నాను, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను. సో సీజన్ 1 చూసినప్పుడు అనుకున్నాను, ఎంత బాగుంది కదా, ఒక్కరోజు నాకు కూడా ఛాన్స్ దొరికితే ఇలా ఓంకార్ గారితో ఆ స్టేజ్ షేర్ చేసుకోవచ్చు, శేఖర్ మాస్టర్తో షేర్ చేసుకోవచ్చు అని అలా ఆలోచించేదాన్ని. కానీ ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ డిడ్ నాట్ థింక్ ట్వైస్, ఆ ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకున్నాను. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. డెఫినెట్గా రాజుగారి గారి 4 కూడా వస్తుంది, మేబీ మోస్ట్లీ 2025 ఈ ఇయర్లోనే స్టార్ట్ చేస్తానేమో. అంటే కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, ఈ డ్యాన్స్ ఐకాన్, ఓ పక్కన ఇంకొక షో జరుగుతుంది, రియాలిటీ షో. సో ఈ షోస్ అన్నీ అయిన తర్వాత 100% చేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మలు సీరియల్స్ చూస్తుంటారు, అందరికి మీరు బెస్ట్ జంట అని కూడా చెప్పుకోవచ్చు. అంటే సీరియల్స్ కాకుండా ఎందుకు ఇలా షోస్లో కూడా చేస్తున్నారు? బేసికలీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, అండ్ ఒక మెంటార్గా ఆపర్చునిటీ వస్తుంది అంటే, అది కూడా అనే షోలో వస్తుంది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను డ్యాన్స్ ఐకాన్కి నా సాంగ్ ప్రమోషన్కి వెళ్ళా, ఫస్ట్ సీజన్ డ్యాన్స్ ఐకాన్కి జరీ జరీ సాంగ్ ప్రమోషన్కి కంటెస్టెంట్స్తో పాటు నేను కూడా డ్యాన్స్ వేశాను యాక్చువల్లీ. అప్పుడు ఆయన నాలో ఏం నచ్చిందో నాకు తెలియదు, బట్ ప్రతిసారి మ్యాన్షన్ 24కి కూడా వెబ్ సిరీస్ ఒకటి నేను చేశాను ఆయన డైరెక్షన్లోనే. దానికి కూడా నన్ను పిలిచి ఆపర్చునిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక షోకి కూడా పిలిచారు, ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏంటి అంటే ఆయనకి ఎవరైనా నచ్చారు అంటే డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ అనేది ఆయన తరపున ఆయన ఇస్తారు. అది మనం చేయండి చేయకపోయింది, డెఫినెట్లీ హీ విల్ కాల్ యూ అండ్ హీ విల్ ఎంకరేజ్. సో అలాంటి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను ప్రతిసారి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అంటే ఒక దాంట్లోనే కాదు, అండ్ ఎవ్రీ టైం నన్ను గుర్తు చేసుకుంటారు, ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫరియా అబ్దుల్లాని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అంటే ఏమన్నా గ్లామర్ యాంగిలా, లేకపోతే ఆమె పర్ఫార్మెన్స్, లేకపోతే కొత్తగా ఉంటుందని? నా కాన్సెప్ట్లో పంచభూతం అన్నాం కదండి, పంచభూతాలు అనేది నా కాన్సెప్ట్ అయితే, ఆమెకు పంచపురాణాలు డ్యాన్స్. ఓకే, ఆమెకు అంత ఇష్టం, అంటే లైఫ్లో ఆమెకు ఇష్టమైనవి 2-3 అడగండి, డ్యాన్స్ అనేది చెప్పకుండా ఉండరు. ఆమెకు అంత ప్యాషన్, డ్యాన్స్ కోసం ఏదన్నా
చేస్తారు. అంటే సర్వీస్ చేయడానికి తను ఏదైనా రేపు ఇక్కడ ఎవరికైనా డ్యాన్స్ పిల్లల కోసం ఏదైనా చెయ్యాలని మీరు అప్రోచ్ అయినా తను వస్తారు, అంత ఇష్టపడతారనమాట. సో ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్, తెలుగు తెలిసిన ఒక ఆర్టిస్ట్, మా డ్యాన్స్ వచ్చిన ఒక ఆర్టిస్ట్, అంటే ఒక యాక్ట్రెస్ మన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే హీరోయిన్సే తక్కువ. అలాంటిది ఉన్నప్పుడు కమ్మగా తెలుగు మాట్లాడే ఒక జడ్జి నా షోలో ఉండటంలో నాకు హెల్ప్ అవుతుంది కాబట్టి తను అప్రోచ్ అవ్వడం జరిగింది. అది సీజన్ 1 అడిగాను, అప్పుడు డేట్స్ కుదరలేదు, ఇప్పుడు వచ్చారు సీజన్ 2కి. ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు మానస్ గారిని దీపిక గారు ఆల్రెడీ వాళ్ళకి చాలా షోలో చేస్తున్నారు, వాళ్ళిద్దరు సపరేట్ ఫ్యాన్ బేస్, హ్యూమర్ బాగా పండిస్తుంటారు. ఇప్పుడు ఆ యాంగిల్లో కూడా ఇద్దరిని తీసుకోవడం జరిగిందా ఏంటి సార్? యాక్చువల్లీ మానస్ కూడా అంతే సేమ్ ఇందాక ఏదైతే చెప్పానో, తను ఒక ఆర్టిస్ట్, డెఫినెట్గా బిగ్ బాస్ రియాలిటీ షోలో చేశారు, సినిమాలు చేస్తుంటారు, సీరియల్స్ చేస్తుంటారు, వెబ్ సిరీస్ చేస్తుంటారు. ఇది ఆర్టిస్ట్ పక్కన పెడితే తనలో కూడా ఒక మంచి డ్యాన్స్ అంటే ఈ ప్రాణం తనకు కూడా. చాలా కసిగా, నేను చాలా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాను, ఆ రిహార్సల్ చేసేటప్పుడు కానీ చాలా ఇష్టంతో చేస్తూ ఉంటాడు. అసలు చాలా అంటే అది చాలా పర్సనలైజ్గా తీసుకొని కసిగా ఎనర్జెటిక్గా చేస్తాడు తను, అండ్ మాట్లాడగలడు. ఈ కాన్సెప్ట్లో ఉండేది రియాలిటీ ఉందండి. మీరు ఇంకా ఈ షోలో, ఇంకా ఈ ప్రోమోలో మీరు రియాలిటీ చూడలేదు, నెక్స్ట్ ప్రోమోస్ నుంచి అది కూడా చూస్తారు. సో ఒకటి డ్యాన్స్ వచ్చు, ఒకటి వచ్చేసి రియాలిటీ, ఫైట్ చేయగలడు, తనకు నచ్చిన దానికోసం వదలడు ఇంకా తను. అలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్, అందుకని తన తీసుకోవడం జరిగింది. తినకు డ్యాన్స్ రాదు, అందుకు తీసుకోవడం జరిగింది. సో ఈ కాంబినేషన్ వచ్చేసి మీకు ఫన్ వస్తుంది అనమాట టీవీలో చూడటం వల్ల. అంతేగాని సీరియల్లో ఉన్నారని నేను తీసుకోవాలా. తినకేమో బాగా డ్యాన్స్ వచ్చు, తినేదో మాట్లాడతాడు రియాలిటీ, తినకు అసలు డ్యాన్స్ రాదు, తినేదో బాగా డాన్స్ రాదు. సో బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు క్లాష్ పెరుగుద్ది, ఆల్రెడీ పరిచయం ఉండొచ్చు, గట్టి ఇక్కడ వచ్చేసి పోటీ వీళ్ళిద్దరి మధ్యన. సో మీరు ఒక యాంగిల్లో చూసిన వాళ్ళు ఇక్కడ ఇంకో యాంగిల్లో చూడటానికి ఇష్టపడతారు. వీళ్ళ ఫ్యాన్ బేస్ ఏదైతే ఇందాక అన్నారు, వాళ్ళు కూడా కొత్త కనబడతారు, ఇష్టపడతారని తీసుకున్నా. దివ్య గారు ఇప్పటి వరకు సీరియల్ చేశారు, అప్పుడప్పుడు షోలు చేస్తున్నారు, ఇప్పుడు పెద్ద షో, ఇది పెద్ద ప్లాట్ఫామ్, ఏమనిపిస్తుంది మీకు? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డాన్స్ షోలో నాకు ఛాన్స్ అని నేను అలా ట్రాన్స్ మోడ్కి వెళ్ళిపోయాను ఫస్ట్ సార్ నుంచి కాల్ రాగానే. బట్ అదే ఓంకార్ గారు అంటే ఒక యునిక్నెస్, ఒక తను అందరూ ఆలోచించేలాగా ఆలోచించరు, యునిక్ వేలో ఆలోచిస్తారు అని నేను తెలుసుకున్నాను. నన్ను సెలెక్ట్ చేశారు కాబట్టి. సో తనకి ఆడియన్స్ పల్స్ తెలుసు, ఆడియన్స్కి ఏదేది కావాలో అవన్నీ నా షోలో అన్నీ కలిపి ఉండాలి, అన్ని జోనర్స్ని కవర్ చేయాలి అని అంత యూనిక్గా సెలెక్ట్ చేసి నన్ను తీసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ. నేను డాన్స్ చేయడానికి స్టార్ట్ చేశాను ఆ ఫోన్ కాల్ రాగానే. నాకు డాన్స్ రాదు అంటున్నారు కదా, నేను హ్యాపీ మూడ్కి వెళ్తే డాన్స్ చేస్తాను. యాక్చువల్లీ సీరియల్లో మేము వీడిపోలేదు, కానీ ఈ షో వల్ల వీడిపోతాం. 2 years బ్యాక్ ఇదే మాట చెప్పావు, ఏంటి డాన్స్ ఇద్దరు కలిపి మిమ్మల్ని పడేసేలా ఉన్నారు. సో ఇక్కడ ఆ షోలో కూడా అదే జరుగుతుందా? మీ పేరు ఎలాగా టామ్ అండ్ జెర్రీ, ఈ ప్రెస్ మీట్కి టామ్ అండ్ జెర్రీ వచ్చారు, షోలో కూడా సేమ్ టామ్ అండ్ జెర్రీ లాగా మాకు కామెడీ ఉంటుందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా షో ఉండబోతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. అంటే ఇక్కడ రియాలిటీ షో అనేది ఏంటి అంటే ఏది కల్పితం కాదు. ఇక్కడ అంటే కాన్సెప్టే ఎవరు జడ్జ్ చేయలేకపోయారు అంటే ఆన్ స్టేజ్ ఎలా ఉండబోతుంది, ఎలా జడ్జ్ చేస్తారు? యష్ మాస్టర్ ఆల్రెడీ 3 seasons చేశారు, అలాంటిది ఈయనే జడ్జ్ చేయలేకపోయారు. పోనీ ఈయన వదిలేసేయండి. శేఖర్ మాస్టర్ ఈయనకంటే సీనియర్, ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్స్, ఆయనే కాన్సెప్ట్ని జడ్జ్ చేయలేకపోయారు అంటే ఎంత డిజైన్ చేసుకొని ఎలా చేసుకొని అన్ని ఎలిమెంట్స్ కవర్ చేసుకొని ఒక షోని చేయడం అనేది నాట్ అ జోక్. నేను అదే ప్రౌడ్గా కూడా చెప్పొచ్చు. ఈ కాన్సెప్ట్ని ఎవరైనా అడాప్ట్ చేసుకొని చేసామంటే తెలుగు వాళ్ళే ఫస్ట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ని అనౌన్స్ చేశారు ఆర్ లాంచ్ చేశారు అనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ season 1 చేశానండి. సో నాకు అంటే ఓంకార్ అన్నతో ఇది ఆల్మోస్ట్ ఒక 3rd రియాలిటీ షో నాది. సో నాకు కొత్తగా ఏం లేదు, కానీ అన్నతో పనిచేయడం నా కామన్. కానీ ఈ సీజన్ చాలా కొత్తగా ఉంది. మేము ఎందుకు ఇంత కొత్తగా ఉంది అంటున్నాం అంటే డెఫినెట్గా మీకు ఇది ఫస్ట్ ఎపిసోడ్లో అర్థమైపోతుంది. చాలా లైక్ అంటే ఇంతవరకు సౌతే కాదు, ఆల్మోస్ట్ ఏ రియాలిటీ షో కూడా ఈ కాన్సెప్ట్ రాలేదు. ఇట్స్ వెరీ న్యూ కాన్సెప్ట్ అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. సో డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఖచ్చితంగా దీన్ని చాలా ఇంకా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ ఎపిసోడ్ టు టెలికాస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.